హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గాలి జనార్దన్ రెడ్డిపై దాడి, ఒకతను కన్నుమూత. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్ళారిలో ఇవాళ ఉదయం కాల్పులు కలకలం రేపాయి. ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి గన్మన్ వద్ద గన్ లాక్కొని గంగావతి ఎమ్మెల్యే అలాగే అపర కుబేరుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డాడు. మొత్తం 8 రౌండ్లతో పాటు కాల్పులు జరపగా జనార్దన్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఇరు వర్గాల మధ్య పరస్పర కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇక కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి కూడా గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది చూస్తే, ఫ్లెక్సీల తొలగింపుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందంటున్నారు. కాగా మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి సమీపంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. అయితే అక్కడే ఉన్న గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టొద్దని తొలగించారు. మరో చోట పెట్టుకోండని ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడే వివాదం మొదలై బళ్ళారి నగరంలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడైనటువంటి సతీష్ రెడ్డి పక్కనే ఉన్న గన్మెన్ వద్ద ఉన్నటువంటి గన్ లాక్కొని ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు అక్కడికి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందగా ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అనంతరం ఇరు వర్గాల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. ఇక ఇరు వర్గాల ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీర్ సీసాలు కూడా విసురుకున్నారు. దీంతో పోలీసులు ఎస్పీ ఆదేశాలతో గాల్లో కాల్పులు జరపగా పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చిందని అయితే చెప్తూ ఉన్నారు.